నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనాన్ని. న్యాయం అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. ప్రభు సహాయం కోరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా మరొకసారి ఉదయకాల సమయాన వాక్య ధ్యానం కొరకు సిద్ధపడుతుండగా నాయన మరి మీ యొక్క పాద సన్నిధికి చేరి మీ సహాయం కోరుతున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. నన్ను కేవలం ఒక పాత్రగా మీ నోటి బూరగా వాడుకోండి. చదవబడిన లేఖన భాగంలో నా ఆత్మీయ సత్యములను మాకు బయలుపరచండి. మీ యొక్క వాక్కు ద్వారా, మీ మాటల ద్వారా నాయన మరి ఇదిగో మమ్మల్ని ఆదరించి బలపరిచి స్థిరపరచండి. ఆయన మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని సరిచేయండి. ప్రభువా, మీ జీవపు మాటలతోటి మమ్మల్ని తృప్తిపరచండి. నన్ను నాయన మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నాయన మరి ఇదిగో రిక్తహస్తాలతో వచ్చి సహాయం కోరుతుండగా నడిపించి నాయన మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి విడకొంచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈ రోజున ధ్యానించుకుందాము. ఇక్కడ రాయబడినటువంటి మాటను మీరు గమనించినట్లయితే, న్యాయము అనుసరించువారు ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకొని వారు ధన్యులు అని చెప్పి రాయబడతా ఉంది. ఈ రోజున మనము ధ్యానిస్తున్నటువంటి అంశము నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం. బ్యాక్ టు బేసిక్స్ అన్నమాట. మరొకసారి విశ్వాసులు అనబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చేయవలసినటువంటి కొన్ని ప్రాథమిక కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉన్నటువంటి ఒక అంశము ఇది. రక్షింపబడిన తర్వాత మారు మనసు మనం పొందుతాం. మారు మనసు పొందిన తర్వాత మనము దానికి తగినటువంటి ఫలాలను ఫలించే వారముగా ఉండాలన్నది ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి అంశం. సో దానిలో భాగముగా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాక ముందు వరకు కూడాను మనము ఏమాత్రము కూడా నీతి కలిగిన వారముగాను లేక న్యాయము కలిగిన వారముగాను ఏమాత్రము కూడా లేము. ఒకవేళ చాలామంది నేను మంచి ప్రవర్తన కలిగి ఉన్నారంటే దేవునికి స్తోత్రం. అయితే మునుపు మనం ఎలా ఉన్నామంటే ఏదైనా సరే నీతిగా, న్యాయముగా, ధర్మముగా మనం చేయకుండా అన్యాయముగా, అధర్మముగా మనము నడుచుకున్నటువంటి రోజులు మనము చూసాం. కానీ ప్రభువును అంగీకరించిన తర్వాత మనలో వచ్చినటువంటి ఆ మార్పు, పరిశుద్ధాత్ముడు మనల్ని మాటి మాటికి హెచ్చరించడము, గద్దించడము, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, అన్నీ కూడా మార్చుకుంటా వస్తూ ఉన్నాం అన్నమాట. ఎక్కడైతే అధర్మముగా నడిచామో అక్కడ ధర్మముగా నడవటం మొదలుపెట్టాం. ఎక్కడైతే నీతిగా లేకుండా ఉన్నామో అక్కడ నీతిగా ఉండటం మొదలుపెట్టాం. న్యాయముగా ప్రవర్తించకుండా ఎక్కడైతే ఉన్నామో అక్కడ తిరిగి మళ్ళీ న్యాయముగా ప్రవర్తించుతూ వచ్చామన్నమాట. సో ఇది మళ్ళీ మనం ఏం చేయాలంటే దీనిని సాధకము చేస్తూనే ఉండాలి. అది ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఆజ్ఞపూర్వకంగా మనకు కనబడట్లేదు. ఎవరైతే న్యాయమును, నీతిని అనుసరిస్తారో వారి ధన్యులు అని రాయబడతా ఉందన్నమాట. బ్లెస్డ్ అని రాయబడతా ఉంది. అది తర్వాత చూద్దాం. కానీ ఇది ఆజ్ఞపూర్వకంగానే దేవుడు చెప్తున్నాడా మనకంటే ఏం చెప్తారు మీరు? ఆజ్ఞపూర్వకంగానే చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథానికి ఒక్కసారి రండి, ఒక మాట చూడండి. 22వ అధ్యాయం 3వ వచనములో ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ ఆజ్ఞనిచ్చుచున్నాడు. ఏమంటే ఆజ్ఞపూర్వకంగానే చెప్తున్నాడా ప్రభు? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. ఇలా నడుచుకోండి అని చెప్తున్నటువంటి ఆ దేవుడు కూడా నీతి న్యాయములను అనుసరించేటటువంటి వాడుగా ఉన్నాడని ఇదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. మనము ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నామని గుర్తించాలి. అదేవిధంగా దేవుని యొక్క సారూప్యములోనికి మనం మలచబడుతున్నామంటే ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా మనము ఫలించాలి. సో ఆయన నీతిని, న్యాయమును అనుసరించి నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన యందు ఏ అన్యాయము లేదు, ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, ఎటువంటి చెడు లక్షణము కూడా లేదు. సో అటు విధంగానే మనము కూడా మలచబడాలన్నది ఆ ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటిది. ఇది ఆజ్ఞపూర్వకంగా మనకి ఇవ్వబడిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక మాట ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలోను కొత్త నిబంధన గ్రంథంలోను కూడాను రెండు అంశాలు ఒక్కసారి గమనిద్దాం. పాత నిబంధన గ్రంథంలోనైతే కనుక ఇశ్రాయేలీలందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బలులు అర్పిస్తూ ఉండేవారు. వారు ఏం తీసుకొస్తూ ఉండేవారు? కోడెలను, దూడలను, మేకలను, గొర్రెలను, వారికి తోచినటువంటిది, వారి స్తోమతకు తగినటువంటిది తీసుకుని వచ్చి ప్రభుని సంతోషపరుస్తూ ఉండేవారు.
అదే మరి నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మనకి బలులు కానీ అర్పణలు కానీ లేవు. కేవలము దేవుడు ఏమని చెప్తా వచ్చాడు, మనకి మన హృదయంనే అర్పించమని చెప్తా ఉన్నాడు. లేకపోతే కనుక కొంతమంది అనుకుంటా ఉంటారు, పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పిస్తూ దేవుని సంతోషపరిచారు కాబట్టి నూతన నిబంధనలో అర్పణలు ఇస్తాను, నేను నా కానుకలు ఇచ్చి ప్రభుని సంతోషపెడతాను అన్నట్లయితే కనుక ఆ ప్రభు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వాటిని బట్టి ఆయన సంతోషించేటటువంటి వాడు కాదు. మరి దేనిని బట్టి ప్రభు సంతోషిస్తాడు? ఏదంటే ప్రభుకి ఇష్టమని మనం ఒకవేళ బైబిల్లో చూస్తే కనుక మనం చూస్తే నీతి న్యాయములను అనుసరించువారంటేనే నాకు ఇష్టము అని చెప్తాడు ప్రియులారా. ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. ఈ మాటను మీరు ఒకసారి పరిశీలన గమనించినట్లయితే అక్కడ ఏమంటున్నాడు ఆయన? నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకి ఇష్టం. అర్థమైందండి? ఇవన్నీ అర్పించే దానికన్నా నాకు బాగా ఇష్టమైంది ఏదైనా ఉందంటే అది ఏమంటున్నాడు ఇప్పుడు అక్కడ? నీతి న్యాయములను అనుసరించి నడవటమే. వీళ్ళది చాలా చిన్నగా కనబడుతుంది మనకి నీతి న్యాయములు అనుసరించడం అనేది, కానీ దీని వెనకాల చాలా స్ట్రాంగ్ మోటివ్ ఉంది ప్రభుది. ఒకటి ఏంటంటే ఆజ్ఞాపూర్వకంగా ఇస్తున్నాడు, దీనిని కేవలం చెప్పి విడిచిపెట్టట్లేదు. రెండవది ఆయనకు ఇష్టమైంది ఏదైనా ఉందంటే అది ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు తెచ్చే బలులు కానీ అర్పణలు కానీ కానుకలు కానీ దానివైపు కాదు నా దృష్టి ఉంది, మీరు ఎంత నీతిగా న్యాయంగా నడుస్తున్నారా అన్న దానిపైనే నా దృష్టి ఉంది, నేనే దానిని ఇష్టపడుతున్నాను అని చెప్పి ఇక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు. బైబిల్లో 2 సందర్భాలలో చాలా క్లియర్గా చెప్పేస్తాడు ఈ బలుల విషయంలో. ఆమోసు గ్రంథంలో ఒకసారి, అదేవిధంగా మీకా గ్రంథంలో ఒకసారి. ఈ 2 సందర్భాల్లో కూడా ఆయన చెప్పేది ఏంటంటే నాకు బలులు వద్దు అంటాడు. నాకు మీరు అర్పిస్తున్నటువంటి బలులు వద్దు అని చెప్తా ఉంటాడు. మరి ఏంటి అంటే చాలా చక్కగా ఏమంటాడో తెలుసా? నీళ్లు పారునట్లుగా మీరు న్యాయమును ప్రవహింపచేయండి అని చెప్పి పలుకుతూ ఉంటాడు. ఆమోసు 5వ అధ్యాయానికి రండి, తీసినట్లయితే 22వ వచనం నుంచి ఒక్కసారి చూడండి, త్వరగా చూసుకుందాం. ఆమోసు 5:22. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నీ స్వరమండముల నాదము వినుట నాకు మనసు లేదు. ఏమని చెప్తున్నారు చూడండి? దహన బలులు నాకు వద్దు, అంగీకరించను. సమాధాన బలులు వద్దు నాకు, క్రొవ్విన పశువులు నాకు వద్దు, మీ పాటల ధ్వని నాకు వద్దు, మీ స్వరమండలములు అంటే పాటలు, వాయిద్యములు, బలులు, అర్పణలు అన్ని తీసుకొచ్చినా సరే వాటి మీద నాకు మనస్సు లేదు అన్నాడు. మరి దేని మీద మనస్సు ఉంది? 24వ వచనం గమనించండి. నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమైపోయింది కదండి? వాటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నీతి న్యాయమును అనుసరించటమే. మీకా గ్రంథానికి రండి, అలాగే కొన్ని పేజీలు తిప్పండి, ఒక 5-6 పేజీలు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కనుక గమనిస్తే కనుక ఇక్కడ అడుగుతున్నటువంటి భక్తుడు ఏం తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి? నీ సన్నిధికి దహన బలులు తేవాలా? ఏడాది దూడలను తీసుకొని రావాలా? వేలాది పొట్టేళ్లను తీసుకొని రావాలా? ఏది నీకు సంతోషాన్ని కలగజేస్తుంది? విస్తారమైన తైలమును నీకు సంతోషం కలగజేస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేకపోతే నా జ్యేష్ఠ పుత్రుడు నీకు ఇవ్వనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ 8వ వచనంలో ఏమడు అంటున్నాడు చూడండి ప్రభు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియపరచబడతా ఉంది, ఉత్తమమైనటువంటిది నీకు తెలియపరచబడుతుంది అన్నాడు. ఏంటా ఉత్తమమైనది? న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడవాలి, కనికరము, ప్రేమించటము, దీన మనసు కలిగి ఉండటము, మంచి ప్రవర్తన కలిగి ఉండటము, ఇదే కదా నిన్ను అడుగుతున్నాడు దేవుడు అంటాడు. నీతి న్యాయము ఇది నడుచుకోవాలని చెప్పి ఇది శ్రేష్టమైనటువంటిది, ఇది మార్గము చాలా ఉన్నతమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది అని ప్రభు చెప్తున్నాడు, ఆజ్ఞపూర్వకంగా ఇస్తున్నాడు. మనము దీనిని ఎట్టి పరిస్థితిలో దాటడానికి వీలు లేదు. ఇది ఒకవేళ మనము దాటుతున్నామా, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాము, ఆజ్ఞ అతిక్రమము పాపం అవుతుంది, పాపం వలన జీతము మరణం అవుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఒక్క నీతి న్యాయము చివరాఖరికి పర్యవసానం ఏంటి? మరణము. ఇది చిన్నదంటారా ఆజ్ఞ? తీవ్రమైనటువంటిది అంటారా ఆజ్ఞ? ప్రభు యొక్క ఆజ్ఞలు ఏదైనా సరే తీవ్రమైనటువంటివే. వాటన్నిటిని మనము తూచా తప్పకుండా పాటించవలసిందే అని మనం అర్థం చేసుకుంటా ఉన్నాము. సో నీతి న్యాయములను అనుసరించటము అంటే అది మనము చాలా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటిది. మనతో ఏమవుతూ ఉంటుందంటే మిలారా, చాలా అలవోకగా, అంటే ఎలా అంటే గ్రహింపులో లేకుండానే, లేకపోతే గ్రహించినాను కూడాను దాన్ని ఏం చేస్తామంటే ఓవర్ రైట్ చేసేస్తాం. చాలా ఈజీగా అన్యాయము, అధర్మము ఇవన్నీ కూడా మనతో జరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే కనుక అరే ఇది నేను చేసింది తప్పు కదా అని అప్పుడు మనకు ఆలోచన వస్తుంది.
మనకున్నటువంటి అధికారమును బట్టో, మనకున్నటువంటి ధనమును బట్టో, లేక మనకున్నటువంటి స్థితిగతులను బట్టో మనమందరం కూడా ఆ పరిస్థితిలో తప్పిపోయే అవకాశం ఎంతైనా మనకి కనపడతా ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన గ్రంథానికి వచ్చేయండి పిల్లారా. సో మొదటి విషయాన్ని ఏంటి మనం అర్థం చేసుకున్నాం ముందుగా ఇక్కడ, ఇది మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత అని మనము అర్థం చేసుకుంటున్నాము. ఇది మనకి ఇవ్వబడిన ఆజ్ఞని మనం అర్థం చేసుకుంటున్నాం ఫస్ట్ది. రెండవది మనం చూసినట్లయితే కనుక ఇందులో వాడబడుతున్నటువంటి చివరి పదం ఏంటి? ఎవరైతే న్యాయం అనుసరిస్తారో, నీతిని అనుసరించి నడుచుకుంటారో వారు ఏంటంటున్నాడు? ధన్యులు. ఇంగ్లీష్లో బ్లెస్డ్ ఆర్ దోస్ అని చెప్తున్నాడు. మాటి మాటికి బ్లెస్డ్ అనే పదం చాలాసార్లు బైబిల్లో మనకు కనపడతా ఉంటుంది. అయితే దీని అర్థం ఏంటి ఇక్కడ? ఎవరైతే ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నీతిగా న్యాయంగా నేను నడుచుకుంటున్నాను, నేను ధన్యుడిని అయిపోయానని చెప్తుంది అక్కడ వాక్యం. ఎలా ధన్యుడిని అయిపోతూ ఉంటాం మనం? ఉదాహరణ మరొకటి చెప్తాను, గమనించండి. ఎవరైనా తల్లిదండ్రులు ఉన్నారు, వారి పిల్లలు బాగా ప్రయోజకులు అయ్యారనుకోండి, అవతల ఉన్నటువంటి వారు వచ్చి ఆ పిల్లలను బట్టి ఆ తల్లిదండ్రులను ఏమంటారు? అబ్బా, ఇదిగో ఇటువంటి పిల్లలను కన్నటువంటి మీరు చాలా ధన్యులు అంటారు. అంటారు కనరాని. అంటే ఆ పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఏమవుతున్నారు? ఇప్పుడు ఇక్కడ బ్లెస్డ్ అంటున్నారు, ధన్యులు అయిపోతున్నారు అనమాట. లేకపోతే మనం మరొక ఉదాహరణ గమనించవచ్చు. ఇదే మాట లూకాసు వార్త 1:49లో మరియకు కూడా ఆపాదించబడింది. అక్కడ మరియ కూడా స్తుతిస్తూ అంటూ ఉంటుంది. ఏమంటుంది అక్కడ? ఇదిగో ఇది మొదలుకొని నన్ను అందరూ కూడా ధన్యురాలందరూ అని చెప్పి అక్కడ మరియ అన్నటువంటి మాటను గమనిస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తుని బట్టి మరియకు ఏమొచ్చింది? అక్కడ ధన్యత వచ్చింది. అర్థం చేసుకోండి ఈ మాటలు. మూడవదిగా కీర్తనకారుడు అంటాడు 32వ అధ్యాయం మొదటి వచనాలలో, ఇదిగో యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అంటాడు. 32వ అధ్యాయము 12వ వచనంలో, 32వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే కనుక ఎవరైతే పాపానికి పరిహారం పొందుతారో వాళ్ళు ధన్యులు అంటాడు. సో ఇవన్నీ ధన్యతలు ఏంటంటే దేవుని వలన కలిగినటువంటి గొప్ప ఆధిక్యతలు ఇవన్నీ కూడాను. మనం అవన్నీ నడిచినప్పుడు, అలా వెళుతున్నప్పుడు అది వస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత అని అర్థం చేసుకోవాలి. ధన్యత అంటే మనకు వేరే అర్థం ఏమొస్తుంది ఇప్పుడు ఇక్కడ? ఆధిక్యత. ప్రియులారా, ఆ ఆధిక్యత ఎలా వస్తుందంటే మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా నడుచుకుంటామో అప్పుడు ఆధిక్యత మనకి కలుగుతుంది. ఇది ఎంత ఇదంటే అవతల చూడండి, దేనిని బట్టో ఆధిక్యత రావటం లేదు ఇక్కడ. మనం ఏదో చేశామనో, లేకపోతే గొప్ప పేరు సంపాదించుకున్నామనో, లేకపోతే మన యొక్క దేశం మనకి ఇచ్చినటువంటి పురస్కారాలను బట్టో రావట్లేదు. ఇది మన యొక్క ప్రవర్తనను బట్టి మనకి ఎవరిస్తున్నటువంటి సర్టిఫికెట్? ఇది దేవుడు. అవార్డు అర్థం చేసుకోండి. సాధారణంగా లోకపరంగా ఎలా ఉంటుందంటే పిల్లారా, మన భారతదేశము ఎవరికైనా సరే పురస్కారాలు ఇస్తూ ఉంటుంది. ఏటేటా ఆగస్టు 15కో లేదా జనవరి 26కో ఎప్పటికప్పుడు పురస్కారాలు ఇస్తూ ఉంటారు. పద్మభూషణ్ అని, విభూషణ్ అని, లేకపోతే పద్మశ్రీ అని, భారతరత్న అని, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళ యొక్క నడవడిక, వారి యొక్క విధి విధానము, పనిచేసిన దానికో ఏదో ఒక దానిలో స్పోర్ట్స్లోనో, రాజకీయాల్లోనో, లేకపోతే వ్యాపారంలోనో ఎందులో వాళ్ళకి ఏంటంటే గుర్తింపునిస్తారు. మరి అదేవిధంగా దేవుడు ఇక్కడ ఒక పురస్కారాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఇక్కడ ఒక ఘనతని ఇస్తున్నాడు, ఆధిక్యతని ఇస్తున్నాడు. అది ఎలా సంపాదించుకోవాలి అన్నట్లయితే కనుక నీతి న్యాయముగా నడుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ ధన్యతను దేవుడు ఇస్తాడు. ఎంతమంది దగ్గర ఈ పురస్కారం ఉంది ఇప్పుడు? ఏమంటే ఎంతమంది దగ్గర ఉంది? ఏంటంటే ఎవరు చేతులు ఎత్తట్లేదు? దేవుడు అంటున్నాడు, విశ్వాసంలోనికి వచ్చారు మీరు, వచ్చినటువంటి మీరు మార్పు చెందారు. మార్పు చెందిన మీరు ఎక్కడ కూడా అవినీతి చేయట్లేదు, అన్యాయంగా నడుచుకోవట్లేదు, అధర్మంగా నడుచుకోవట్లేదు, చాలా చక్కగా మీరు ఉంటున్నారు అని అంటున్నాడు. ఉంటున్నారా ఉండట్లేదా అండి? ఏం వినపడట్లేదు. ఉంటున్నారా ఉండట్లేదా? ఉంటున్నారా? ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభు ఇస్తున్నటువంటి ఒక గొప్ప పురస్కారం. ఈ పద్మశ్రీ అనుకోండి, లేకపోతే పద్మభూషణం, విభూషణం, లేకపోతే భారతరత్న ఏదన్నా అనుకోండి, ఆ టైటిల్ మనకి దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. అదే అంటున్నాడు అనమాట, న్యాయమును అనుసరించి వారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఆ టైటిల్ దేవుడే మనకి ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, ఇది ఒక ఆజ్ఞపూర్వకంగా ఇవ్వబడింది. రెండవ విషయము, ఇది గొప్ప ఆధిక్యత, నడిచేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్నటువంటిది. మూడవ ప్రధానమైనటువంటి విషయం మనకి ఇందులో కనబడతా ఉంటుంది. నేను చదువుతాను, గమనించండి. న్యాయమును అనుసరించి వారు, నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. కరెక్ట్ చదివానండి? మరోసారి చదువుతున్నాను. న్యాయమును అనుసరించి వారు, నీతిని అనుసరించి వారు, నడుచుకుని వారు ధన్యులు. ఏమైనా మిస్ అయిందా? పాయింట్ ఏంటండి ఇప్పుడు అక్కడ? మూడవది, ఎల్లవేళలా నడిచేవారు ధన్యులు. అంటే ఏంటంటే దీని అర్థము, ఒకసారి నడిచి రెండవసారి మనం ఆగిపోతే కనుక అది కుదరదు. అలా ఆ ధన్యతను మనము సంపాదించుకోలేం. ఉదాహరణ ఒకవేళ మనం చూస్తే కనుక ఇద్దరిని గమనిద్దాం. ఒకటి,
పొట్టి జక్కయ్యని చూద్దాం. పొట్టి జక్కయ్య దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, తెలుసుకోలేదు. అయితే మునుపంతా కూడా ఎలా నడిచాడు? అతని జీవితం అంతా కూడాను అన్యాయముగాను, అధర్మముగాను, అవినీతితోనే నడిచాడనమాట. ఎవరు పడితే వాళ్ళ దగ్గర సుంకాన్ని వసూలు చేశాడు. ఎంతగానంటే అతడి దగ్గర విస్తారమైనటువంటి ఆస్తి వచ్చేలాగిన అన్యాయంగా నడుచుకుంటా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభుని చూశాడో వెంటనే అతడిలో ఒక మార్పు వచ్చింది. వచ్చినటువంటి ఆ మార్పు ఎటు తీసుకెళ్ళిందంటే ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, ప్రభువా, నేను చాలా అన్యాయం చేశాను, అందరి దగ్గర వసూలు చేశాను. ఇదిగో ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో 1 4 తిరిగి ఇచ్చేస్తాను. అది నేను ఆ ధర్మాన్ని చేయాలనుకుంటున్నాను అంటాడు. ఇప్పుడు ఏమొచ్చింది అతడిలోనికి? ఈ నీతి న్యాయము అనే గొప్ప లక్షణమే వచ్చింది. వచ్చిన వెంటనే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే, ఇతని ఇంటికి నేడు రక్షణ వచ్చింది అంటున్నాడు. అంటే ఆ ధన్యత అక్కడికి వచ్చిందండి, అక్కడ పొట్టి జక్కయ్యకి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకటి చూద్దాము, ఇస్కరియోతు యూదాని. ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు ఎన్నుకున్నప్పుడు దేవుణ్ణి చాలా ఆసక్తి కలిగి వెంబడించినటువంటి వాడే. ప్రారంభ దశలో ముందు బాగానే వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే అతని దగ్గర డబ్బు సంచి వచ్చిందో, ఆ డబ్బు అందులోకి వచ్చి పడటం చూస్తూ ఉన్నాడో, ఆ డబ్బు వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాడని చెప్పి అనుకున్నాడో, దురాశ ఎప్పుడైతే అతడిలోనికి వచ్చిందో వెంటనే ఏం చేశాడు? మొదటగా నీతి న్యాయములను అనుసరించి నడిచిన వాడే, యేసుక్రీస్తుతో పాటు ఉన్నవాడే. కానీ క్రమేపీ ఏమైపోయాడు? అతడు వెళ్ళిపోయాడు. అంటే ముందు ఉంది కానీ తర్వాత లేదు. జక్కయ్య విషయానికి వస్తే కనుక ముందు లేదు, తర్వాత వచ్చింది. సో ఈ రెండిటిలో కనుక ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఇప్పుడు జక్కయ్య కదండి. అదే గనక మనమందరం కూడా యూదా మాదిరిగా రక్షింపబడ్డామని చెప్పుకుని నీతిని, న్యాయమును, ధర్మమును అనుసరించి నడుస్తున్నాము, చాలా రోజులు నడిచాము, చాలా రోజులు బట్టి నేను భక్తిగానే ఉన్నాను, ఇప్పుడు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి నేను అధర్మం వైపు వెళతానంటే కనుక కుదురుతుందంటారా? అందుకే నా పదం వాడతాడండి అక్కడ, ఎల్లవేళలా. అంటే మనము జీవించినంత కాలము కూడాను నీతిని, న్యాయమును అనుసరించి ఖచ్చితంగా నడవాల్సిందే. అప్పుడే మనము ఈ ధన్యతను సంతరించుకుంటాం. అందరూ టైటిల్ వెనక్కి ఇచ్చేయండి. ఇందాక తీసేసుకున్నారు కదా, నాకు వచ్చిందని. వచ్చిందా రాలేదండి అందరికీ? ఇందాక ఎవరైతే నడిచారో వాళ్ళందరికీ టైటిల్ వచ్చేసింది అనుకున్నారు కదా. ఎప్పుడు వస్తుందండి ఆ టైటిల్? అక్కడికి వెళ్ళాక ఆ నీతి కిరీటం మనకి ధన్యత అని చెప్పేశాడు. కానీ ఆ కిరీటాన్ని మాత్రము ఇప్పుడు అనౌన్స్మెంట్ అనేది ముందే జరుగుతుందండి. ఇప్పుడు పలానా ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఎవరికో నీకు పలానా చోట ఖేల్ రత్న అవార్డు ఇస్తున్నారు ప్రభుత్వం అని చెప్తారు, అనౌన్స్ చేసేస్తారు. కానీ అది ఎప్పుడు పొందుకుంటారు? ఆ పలానా రోజు వాళ్ళు నిర్ణయించిన రోజు అక్కడికి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, ఆ గవర్నర్ ప్రెసిడెంట్ ఎవరో ముందు ఉండాలి, వాళ్ళ చేతుల ద్వారా తీసుకున్నప్పుడే అది పొందినట్లు లెక్క. అనౌన్స్మెంట్ అయితే ముందే అయిపోద్ది. ఇది కూడా అంతే. అనౌన్స్మెంట్ అయిపోయింది, మీరు అందరూ ధన్యులు, నీతిని అనుసరించి నడిచేవారు అన్నాడు. అందరము కూడా అనౌన్స్మెంట్లో వచ్చేసాం. కానీ ఆ కిరీటం ఎప్పుడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ధరింపచేస్తాడు. అందరూ ఉంచేసుకోండి, ఎవరు ఇచ్చేయకండి. ఓకేనండి? అర్థం చేసుకుంటారని ఆ వ్యత్యాసం చెప్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు అది పొందుకుంటాం. ఎల్లవేళలా మనము నడుచుకునే వరంగా ఉండాలి. ఇది చక్కగా ఎజెకియెల్ గ్రంథం 33వ అధ్యాయంలో ప్రస్తావిస్తాడు పిల్లల. తర్వాత చదవండి, 33వ అధ్యాయంలో ఉంటుంది. 12 నుంచి 16 వచనం వరకు మీరు గమనిస్తే కనుక అక్కడ ఇదే అంటాడు. ఒకవేళ ముందు పాపములో జీవిస్తూ ఉన్నాడు, వాడు తన మనసు మార్చుకుని దేవుణ్ణి అంగీకరించి తన పాపమును విడిచిపెట్టేశాడు అనుకోండి, నిశ్చయముగా వాడు రక్షింపబడతాడంటాడు. అదే కనుక ఒకడు యథార్థంగా చక్కగా నడుచుకుంటున్నాడు, తాను మునుపన్ని మంచి పనులే చేసుకుంటూ వచ్చాడు, కానీ కొద్ది రోజుల తర్వాత పాపములో పడిపోయాడు, కానీ వాడి పాపమును బట్టి వాడు శిక్షింపబడతాడే కానీ రక్షింపబడాడు అంటాడు. సో ఆ ప్యాటర్న్ అంతా కూడా అక్కడ రాస్తాడనమాట. ఇక్కడ కూడా అదే వర్తిస్తూ ఉంటుంది. ఎల్లవేళలా నడిచినటువంటి వాడు ఈ ధన్యతను ఖచ్చితంగా పొందుకుంటాడని మనం అర్థం చేసుకుంటున్నాం. సో మొదటిది ఏంటంటే అది ఆజ్ఞ, రెండవది ఏంటి ఆధిక్యత, మూడవది మనం చేయవలసిన పని ఎల్లవేళలా అంటే ప్రభు సన్నిధికి చేరు పర్యంతము కూడా మనము ఈ నీతి న్యాయములను అనుసరించి నడిచే వారంగా ఉండాలి. ఈ నీతి న్యాయములు అనుసరించి నడిచే వారంగా ఒకవేళ మనం లేకపోతే ఏం జరుగుతుంది? అలా నడిస్తే ఏం జరుగుతుంది? నడిస్తే మనం ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనకి నీతి కిరీటం అక్కడ ఉంచబడింది. ఒకవేళ నడవకపోతే ఏం జరుగుతుంది అంటారు? నడవకపోతే ఏం జరుగుతుంది? శిక్షింపబడతాము. అంత మాత్రమే కాకుండా మరొక విషయం చోటు చేసుకుంటుంది. ఏంటంటే మనము ఏదైతే నడవడిక నడుస్తామో అదే సాక్ష్యము తుది వరకు మిగిలిపోతుంది, అదే సాక్ష్యము ఉండిపోతుంది. మీరు గమనించినట్లయితే కనుక మనము బైబిల్లో అనేక మార్లు ఆ వ్యత్యాసాన్ని గమనిస్తూ ఉంటాం. సమూయేలుని ఒకవేళ మనం తీసుకున్నాం అనుకోండి, సమూయేలు యొక్క కుమారుల గురించినటువంటి బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తుందంటే వారు మహాదుర్మార్గులు అని సాక్ష్యం ఇస్తుంది. సమూయేలు అయితేనేమో ప్రవక్త,
అసలు చాలా యథార్థంగా నడిచినటువంటి వాడు. మొదటి సమూయేలు గ్రంథంలో వారిద్దరు గురించినటువంటి సాక్ష్యం మనకు కనపడుతుంది. 8వ అధ్యాయంలో మనం చూస్తేనేమో అక్కడ ఈ సమూయేలు కుమారులు కనపడతారు, చాలా చెడ్డ సాక్ష్యాన్ని పొందుతారు. అదే 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సమూయేలు యొక్క సాక్ష్యాన్ని పొందుతాడు. అక్కడ అంటాడు, నేను మీ దగ్గర ఏ మాత్రము అన్యాయం చేయలేదు, మీ దగ్గర ఏది కూడా నేను అన్యాయంగా తీసుకోలేదు, లంచం పుచ్చుకోలేదు, నేను యథార్థంగా నడిచాను అని చెప్పి అక్కడ ధైర్యంగా చెప్తాడు పిల్లారా. కానీ అక్కడ సమూయేలు పిల్లల గురించి రాయటం అయితే కనుక దుర్మార్గులు, అన్యాయం చేసిన వారు, అధర్మముగా నడిచిన వారు అన్న సాక్ష్యం పలుకుతాం. ఇదే సాక్ష్యం మళ్ళీ దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదు గురించినటువంటి మాట మనం చదివితే కనుక అతడి గురించి ఏం రాయబడి ఉంటుందంటే 2వ సమూయేలు గ్రంథంలో అతడు దేవుని దృష్టికి యథార్థముగా నడిచినటువంటి వాడు అని దావీదు గురించిన సాక్ష్యం పలుకుతుంది. మరి తన కుమారుడైనటువంటి సొలొమోను గురించి రాజుల గ్రంథంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే అక్కడ అతడు యథార్థంగా నడుచుకోలేదు. ఇంకా చాలా సాక్ష్యం ఉంటుంది అక్కడ సొలొమోను గురించి. ఇలాగే మనం చూసినట్లయితే కనుక పితరులు నడుస్తున్నారు, పిల్లలు నడవలేకపోతున్నారు, పిల్లలు నడుస్తున్నారు, పితరులు నడవలేకపోతున్నారు. మనష్షేని చూడండి మీరు, మనష్షే ఆమోను, మనష్షే యొక్క కుమారుడు ఆమోను, వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి చెడు నడత నడుస్తారు. కానీ తన ఆమోను కుమారుడైనటువంటి యోషియా మాత్రము చాలా చక్కగా నడుస్తాడు. దేవుని యొక్క దృష్టికి యథార్థతను కలిగి నడుస్తాడు, న్యాయమును కలిగి నడుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ బైబిల్లో మనకి పొందుపరిచాడు. రాజుల గ్రంథం అంతా కూడా చూస్తే కనుక వీళ్ళు నడిచారు, వీళ్ళు నడవలేదు, వీళ్ళు నడిచారు, వీళ్ళు నడవలేదు అంటున్నాడు. ఏం మిగిలిపోయింది చివరాఖరి కంటే? సాక్ష్యమే మిగిలిపోయింది. అంతేనా కాదండి? మనము కూడా నడిచినప్పుడు ఆ యథార్థతను తీసుకుని ముందుకు వెళుతున్నప్పుడు, నీతి న్యాయములను అనుసరించి నడిచినప్పుడు ఆ సాక్ష్యం మన దగ్గర మిగిలిపోతుంది. మన గురించి ఎవరు చెప్పుకుంటారండి? మనకంత రాజరికం లేదు, అంత అటువంటి సొలొమోనులా లేము, సమూయేలులా లేము అనుకుంటున్నారండి. సంఘం మన గురించినటువంటి సాక్ష్యము చెప్పుకుంటుంది. కుటుంబ సభ్యులు, బంధువర్గము, మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడాను మన సాక్ష్యం ఖచ్చితంగా చెప్పుకుంటారు. మనం చెప్పుకోవట్లేదా చెప్పండి? మన ముందున్నటువంటి వారు, వెళ్ళిపోయినటువంటి వారు, ప్రభు సన్నిధికి, ప్రభునందు నిద్రించినటువంటి వారు, ఒకవేళ మంచి నడవడికి నడిచినటువంటి వారు అనుకోండి, వాళ్ళ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం మనం? నిజంగా చాలా ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు, కరుణ కలిగినవాడు, ఎప్పుడు అబద్ధం ఆడనివాడు, లేదా నీతిగా నడిచాడు, న్యాయంగా నడిచాడు, ధర్మంగా నడిచాడు, ఇన్ని సాక్ష్యాలు చెప్పుకుంటాం. అదే కనుక ఒకవేళ చెడ్డ సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అయ్యి బాబోయ్ వాళ్ళని తలుచుకోవద్దండి బాబు అంటాం. మహాగయ్యాళులు, లేకపోతే మహాకోపిష్టులు, ఇంకా ఎన్నైతే వాళ్ళ యొక్క గుణగణాలు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయపడిపోతాం కూడా, బాబోయ్ అంటాం. మరి ఏ సాక్ష్యాన్ని మనం మిగల్చాలంటే నీతి న్యాయములను, యథార్థతను అనుసరించి నడిచినటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని మనము పొందుపరుచుకోవాలి ప్రియులారా. మరి పొందుపరుచుకోకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు కదా, చాలామంది వెళ్ళిపోతున్నారు. చూస్తే సమూయేలు కుమారులు వెళ్ళిపోయారు, సొలొమోను అదేవిధంగా వెళ్ళిపోయాడు, ఇంకా చాలామంది మన ముందున్నారు. అయితే ఇటువంటి వారందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకోసమని వీళ్ళందరూ కూడాను అలా నడుచుకుంటున్నారు? అంతా తెలిసి ఎందుకు అలా చేస్తున్నారు? ఏమన్నా చెప్పండి ఒకసారి. ఇప్పుడు నీతిగా, యథార్థంగా, న్యాయంగా నడవాలని చెప్తుంది, కానీ వీళ్ళు నడవట్లేదు. ఏంటంటారు కారణం? ఏమైనా అన్యాయం చేసేవారు ఉన్నారా? దొమ్మి చేసేవాళ్ళు ఉన్నారా? అధర్మంగా నడిచేవాళ్ళు ఉన్నారా? చూసారా ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు ఎవరినైనా చూసారా? మన చుట్టూనే ఉంటారేమో కదా కొంతమంది, మనకే అన్యాయం చేసేవాళ్ళు ఉంటారా? ఉండరండి. 2-3 స్నేహితులు కలిసి వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుంది? అందులో ఒకడు నీతిగా ఉండడు, న్యాయంగా ఉండడు. ఏం చేస్తాడు? ఇప్పుడు వాడు మోసం చేయడానికి చూస్తాడు. నీతి న్యాయములు అనుసరించకుండా వాడు దోచేసుకుని వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు అలాంటి వాడు మిగతా వాళ్ళందరూ కూడా ఇద్దరు ఏం చేస్తారు? బాధపడుతూ ఉంటారు. ఎందుకొరగా ఒక్కడు అలా చేస్తున్నాడు? ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ కారణం చేత? ఏమన్నారు? ఒకటి దేవుని భయం లేక. ఏంటంటే అది దేవుని భయం అనేది లేనే లేదు. అందుకోసమే అధర్మంగాను అన్యాయంగాను నడుచుకుంటారు, అవినీతి చేస్తూ ఉంటారు. దేవుని భయం అనేది లేదు ఎక్కడా కూడాను. దేవుడు అనేవాడు ఉన్నాడు, శిక్షిస్తాడు, రేపొద్దున్న ప్రతి ఒక్కరిని కూడాను అక్కడ దేవుని యొక్క సన్నిధానానికి తీసుకొస్తాడు అన్నటువంటి ఆ మాట వాళ్ళకి తెలియటం లేదు. ఈ మాట ప్రకారం ఒక వచనం జ్ఞాపకం వస్తూ ఉంది పిల్లారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. కొలసీ 3:25 ఏమంటాడు? అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును. ఈ సత్యము వాళ్ళకి తెలియదు. అన్యాయము చేసిన వాడికి మరలా లభించును. మళ్ళీ తిరిగి ఏమవుతుందంట? పక్షపాతం ఉండదు. మళ్ళీ అదే అన్యాయము తిరిగి
వాళ్ళకి లభిస్తుంది. పక్షపాతం అనేది లేకుండా జరుగుతుంది. అంటే చేసిన క్రియలకు తగిన ఫలము మళ్ళా వారందరూ కూడా పొందుకుంటారని లేఖనం చెప్తా ఉన్నదన్నమాట. సో దేవుని యొక్క భయం అనేది లేనటువంటి వారుగా ఉన్నారు కనుకనే వీళ్ళందరూ కూడా ఇలా నడుచుకుంటున్నారు. ఇంకే కారణం చెప్తున్నారండి? ఇంకేమన్నారు? ఒకటి, దేవుని భయం లేదు. ఇంకేమన్నా ఉన్నాయా కారణాలు? దేవుని ఎరిగినటువంటి వారు. ఇంకా రెండు ఇంచుమించుగా ఒకటే, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని యందు భయం లేనటువంటి వారు. మనకున్నది వాళ్ళ దగ్గర ఉండదు. ఒకటి, ఇంకోటి దగ్గరకు వచ్చారు. మనకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. కాదు, భక్తి, దేవుని యందు భయము, భక్తి అనే మనస్సాక్షి ఏంటంటే అది ఒకటి. మనకేముంటుందండి? మనస్సాక్షి అనేది ఉంటుంది. మనం ఒకవేళ ఒక తప్పు చేస్తున్నాం అనుకోండి, మన మనస్సాక్షి మనల్ని గద్దిచ్చేస్తూ ఉంటుంది. అన్యాయం ఒకవేళ చేస్తున్నట్లయితే కనుక వద్దొద్దు, ఇది అన్యాయము, ఇది అన్యాయం అని చెప్పి మన మనస్సాక్షి మనలో నుండి ఘోషిస్తూ ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తామంటే లోపడతాం మనస్సాక్షికి. అదే వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఏం కాదులే కానీ అని. ఎందుకు? మనస్సాక్షి గద్దించిన వాళ్ళు లోబడరు. దేవుని భయము లేనటువంటి వారు యథేచ్ఛగా అధర్మము, అన్యాయము చేస్తారు. అదేవిధంగా మనస్సాక్షి లేనటువంటి వారు ఈ పని చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళు బాగోరు అని చెప్తా ఉంది. ఎవరు వాళ్ళు అంటే మనకు ఒకటే ఆపాదించబడింది. మనం ఎవరమండి? అందరం కూడాను. ఇంకా మనకు ఉచితంగా ఒకటి దేవుడు ఇచ్చాడు. ఏంటది? రక్షణ. ఇంకా నీతి. నీతి ఆపాదించాడు కనుక మనం అందరం కూడా నీతిమంతులం అయ్యాము. సో మనము నీతిమంతులముగా ఉన్నాము ఒక పక్కన. మరి నీతిమంతులకి ఆపోజిట్గా ఉన్నారు ఒకళ్ళు. ఎవరు? వాళ్ళందరూ కూడాను భక్తిహీనులు. ఎవరున్నారండి? భక్తిహీనులు అన్నమాట. ఇందాక అన్నారు కదా భక్తి లేనటువంటి వారని. ఆ భక్తిహీనత వలన వాళ్ళందరూ కూడా కీర్తన గ్రంథం 37వ అధ్యాయంలో ఈ ఇద్దరి వ్యత్యాసం చెప్తాడు పిల్లారా. భక్తిహీనులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, నీతిమంతులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఈ భక్తిహీనులందరూ కూడాను ఏ మాత్రము కూడాను నీతి న్యాయములు అనుసరించి నడవరు పిల్లారా. అన్యాయము, అక్రమంగానే నడుచుకుంటూ ఉంటారు. చివరిగా మనం ఒకవేళ చూస్తే కనుక మరొక కారణం, 4 కారణాలు ఉన్నాయి ప్రధానంగా. 1, దేవుని భయం లేదు. 2, మనస్సాక్షి లేదు. 3, భక్తిహీనతలో ఉన్నారు. 4వది మనం చూస్తే కనుక వారు పాపానికి లోబడిపోతారు. దేనికి లోబడతారండి? పాపానికి. ఎందుకు చేస్తారు అలా అన్యాయం చేస్తారంటే ఈ పాపానికి లోబడిపోయి అది ఎంతటి వరకైనా సరే వెళ్ళిపోతారు. బైబిల్లో ఉదాహరణలు కూడా మనకు కనపడతా ఉంటాయి. అంటే వాళ్ళ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని డ్రైవ్ చేస్తుందండి. ఆ టైంలో ఎలా డ్రైవ్ చేస్తుంది అనేది ఉదాహరణలు మనం ఒకసారి చూద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అబీమెలెకు అనేటటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడు. ఎవరండి? గిద్యోనికి మరొక పేరు ఉంది, యెరుబ్బయలు అనేటటువంటిది. సో మన న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఈ అంశం అంతా మనకి ప్రస్తావించబడింది. సో ఇతడు అబీమెలెకు వాస్తవానికి గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడు. గిద్యోనికి 70 మంది కుమారులు ఉంటారు. ఎంతమంది ఉన్నారండి? 70 మంది. సో గిద్యోను తర్వాత ఆ ప్రాంతం అంతటిని ఏలుబడి చేయడానికి అధికారము కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ 70 మందిలో ఉన్నటువంటి జ్యేష్ఠుడు. సో ఈ అబీమెలెకు ఏం చేస్తాడు? కుట్ర పన్నుతాడు. నీతిగా న్యాయముగానైతే గనక ఇతడికి ఆ యొక్క పోస్ట్ రానే రాదు. ఎందుకంటే జ్యేష్ఠుడు ఆ పోస్టు తీసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ తీసుకోవాలంటే కనుక ఎవరు వస్తారండి? ఆ తర్వాత 2వ వాడు, 3వ వాడు, 10వ వాడు, 20వ వాడు, 50వ వాడు, ఆ తర్వాత 70వ వాడు. అంతేనండి. వాళ్ళ క్రమం ఇంకా ఆ విధంగా ఆ యొక్క ప్రాంతాన్ని ఏలుబడి చేయడానికి అవకాశం ఎవరికైనా దొరుకుతుందంటే ఆ 70 మందికి దొరకాలి. ఆ తర్వాత లాస్ట్లో ఎవరికి దొరుకుతుంది? ఇంకా ఆ 70 మంది కుమారులు ఇంకా లేరు కాబట్టి ఆ తర్వాత ఉపపత్ని కుమారుడైనటువంటి ఈ అబీమెలెకు దొరుకుతుంది. న్యాయముగానైతే ఇది జరగాలి. మరి ఇప్పుడు ఇతడు ఏం చేశాడు అక్కడ అన్యాయముగా? ఒకేసారి ఒక రాతి మీద 70 మందిని కూడా చంపేశాడు. ఒకేసారి వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. పిల్లలు చంపేసి అన్యాయముగా అతడు ఏలుబడి చేయడం మొదలు పెట్టేస్తాడు. ఏమన్నా దేవుని భయం ఉందంటారా? అతడికి మనస్సాక్షి అనేది ఉందంటారా? భక్తి అనేది ఉందంటారా? ఈ పాపం అనేది ఎంత దారుణమైనటువంటి పాపం చేశాడు. ఏమంటే 70 మందిని చంపేటువంటి మామూలు మాట? ఒకే రోజు ఒకేసారి 70 మందిని చంపేశాడు. పోనీ యుద్ధంలోనికి వెళ్ళి పోరాడి చంపాడంటే కాదు, అన్యాయముగా తన వరసకు అన్నలవుతారు వాళ్ళందరూ కూడాను, వాళ్ళని అంతా కూడా అన్యాయంగా అక్రమంగా చంపేశాడు. పిల్లారా, మరి దేవుడు ఊరుకుంటాడా అంటే చెప్పండి. ఇందాక మనం కొలసి 3:25లో ఏం చదువుకుందాం? ఎవరైతే అన్యాయం చేస్తారో మళ్ళీ తిరిగి అన్యాయం వాళ్ళ మీదకే
వస్తుంది అంటాడు కదా. ఒకసారి రండి 9వ అధ్యాయానికి వెళదాం. చివరి వచనంలో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము చివరి వచనం చూడండి, 57 ఎంత. షెకెం వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము 56 నుంచి చదువుదాం రండి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. ఏమండి, దేవుడు ఉన్నాడు అక్కడ, మరలా అతని మీదకి ఏం చేశాడు? రప్పించాడు. తర్వాత షెకెం వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసెను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చాను. చూసారండి, 70 మందిని చంపేసి అన్యాయంగా అతడు ఆ రాజరికాన్ని పొందాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏమైపోయింది? చివరాఖరికి చనిపోయాడు. సో దేవుడు అన్యాయం ఎక్కడైతే జరుగుతుందో మళ్ళీ తిరిగి అక్కడ ఆయన కలగ చేసుకుని న్యాయమును తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. సో కాబట్టి ఈ అన్యాయము, అక్రమము, అవినీతి, అధర్మము ఇవి ఏవైతే ఉన్నాయో ఎల్లకాలము నడవండి. అవి కేవలం కొద్ది రోజులు వర్ధిల్లుతాయి. అతను కొద్ది రోజులు పరిపాలించాడు, కానీ ఏమైపోయింది? చివరాఖరికి ఆ యొక్క శిక్షను అనుభవించవలసి వచ్చింది ఖచ్చితంగా. ఇదే మరొక ఉదాహరణ కూడా మనం గమనిస్తే కనుక నెబుకద్నెజర్ విషయంలో కూడా మనం చూడవచ్చు. నెబుకద్నెజరు ఒక్కోసారి మంచిగానే కనపడతాడు, ఒక్కొక్కసారి మాత్రము కనపడాడు. అతడు కూడా అతడికి మరొక కోణంలో మనం ఒకవేళ చూస్తే దానియేలు 4:27 వచనం చదవండి. అతడు ఎంతమందిని బాధ పెట్టాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. 4:27 దానియేలు గ్రంథము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని. చూడండి ఏం చేశాడు ఇప్పుడు ఇక్కడ. అతడు పాపములు చేశాడు, నీతి న్యాయాన్ని అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు చాలా మందిని బాధ పెట్టాడు, కానీ వారి పైన కరుణ చూపించట్లేదు. తర్వాత నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇతడు పాపమును చేసిన వాడు అనేకులను బాధ పెట్టినటువంటి పరిస్థితిలో ఉంటాడు. పెట్టిన తర్వాత తనంతట తాను తన హృదయంలో గర్వించినటువంటి వాడుగా ఉంటాడు. కింద 30 వచనం ఒకసారి చదవండి. అతడు మనసులో గర్వించిన విషయం ఉంటది ఇక్కడ. రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించిదిని కదా అని తనలో తాను అనుకునేను. ఎన్నిసార్లు ఉందో చూసారా? మనకి నూతన నిబంధనలో కూడా ఒక వ్యక్తి కనపడతా ఉంటాడు. నా ఆస్తి నేను నా కొట్లు పెట్టుకుంటాను, నా గోడౌన్లు పెద్దగా చేసుకుంటాను, నా ధనమంతా ఉంచుకుంటాను, నా ప్రాణంతో సుఖించము సంతోషించము అనుకుంటాను అంటాడు. అదే తరహాలో ఇక్కడ ఉంటాడు నెబుకద్నెజర్ కూడా. ఏమంటాడు ఇక్కడ? నా బలాధికారము, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించినది. ఎప్పుడైతే నేను అనేది వస్తాదో పతనం అనేది మొదలైపోయినట్టే అర్థం అనమాట. ఎవరైనా సరే నేను అనే పదం ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రవచనాలు ఏం చెప్పక్కర్లేదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేయచ్చు అనమాట. సో నాశనానికి ముందు గర్వం నడుస్తూ అంటే ఏమైనా గర్వం బాగా గర్వపడుతున్నాడు అనుకోండి, ఏ ప్రవచనం అక్కర్లేదు, వీడికి నాశనం తటస్థించింది గ్యారంటీగా అని మనం చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాక్యము సత్యము ప్రియులారా. నెబుకద్నెజర్ కూడా నేను అని గర్వించాడు. వెంటనే పడదోయబడ్డాడు. ఎంతగా పడదోయబడ్డాడు? మనుష్య రూపాన్ని కూడా కోల్పోయి పశు రూపాన్ని వచ్చేసింది అతడికి. తన ఒళ్ళంతా కూడా రోమాలు వచ్చేసాయి. అన్నం తింట మానేసి గడ్డి తింట మొదలుపెట్టాడు. అలాగా అడవుల్లోనూ తిరుగుతూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత దేవుడు మళ్ళీ కనికరిస్తే మళ్ళీ మానవ స్వభావం అతనికి తిరిగి వచ్చింది. అంతవరకు దీనస్థితికి వెళ్ళిపోయాడు. ఎంత గర్వించాడు చూడండి. కనికరం అనేది లేదు, న్యాయం అనేది లేదు. బాధ పెట్టాడు, పాపం చేశాడు, ఇన్ని రకాలుగా నడుచుకున్నాడు కనుక అతడికి మళ్ళీ తిరిగి అది రాలేదు పిల్లలు. సో ఈ దేవుని భయం అనేది ఉందా? లేదు. ఈ మనస్సాక్షి అనేది ఉందా? లేదు. భక్తిహీనత వచ్చేసింది. పాపము చేయడానికి ఇష్టపడిపోయాడు. అదే రీతిగా ముందుకు వెళ్ళిపోయాడు. సో ఈ లక్షణాలే ఈడ్చుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక్కసారి మత్తయి సువార్త 14వ అధ్యాయానికి రండి. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. 14వ అధ్యాయం 3-4 వచనాలు మత్తయి సువార్త.
ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయం కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరను గాని. సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? బాప్తిజం ఇచ్చి యోహాను హేరోదు దగ్గరకు వెళ్ళి, హేరోదు, నువ్వు నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యని నువ్వు ఉంచుకున్నావు, ఇది తప్పు, ఇది నీతి కాదు, న్యాయము కాదు, ధర్మము కాదు అని చెప్పినందుకు ఆ హేరోదియా పగబట్టేసింది. హేరోదియా పగబట్టి హేరోదుకు ఒక వరం అడగటం వలన అక్కడ ఏం చేశాడు? బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తలను నరికించేశాడు. ఇప్పుడు ఈ హేరోదు యొక్క గుణలక్షణాలను ఆ 4 పోల్చుకోండి. ఈ 4 పోల్చండి. దేవుని భయం ఉందా హేరోదుకి? లేదు. మనస్సాక్షి ఉందా హేరోదుకి? కనీసము దేవుని భయం ఉంటే, అమ్మో నేను ఇది చేస్తున్నది తప్పు అని చెప్పి అనుకుంటాడు. మనస్సాక్షి ఉంటే, నా సహోదరుడు భార్యని నేను తీసుకోవడం తప్పు అని అనుకుంటాడు. భక్తి ఉంటే గనక, లేదు గనక అది భక్తిహీనత వలన అతడు ఏం చేస్తున్నాడు? ఆ విధంగా నడుచుకుంటున్నాడు. ఇది చేయటం నేను పాపం అని ఒకవేళ గ్రహించగలిగితే గనక అతడు చేసేవాడు కాదు. ఈ 4 లక్షణాలను ఏం చేశాడు? తొక్కేసి ముందుకు వెళ్ళిపోయాడు. సో ఈ 4 ప్రధానమైనటువంటి లక్షణాలు అనమాట. ఏ వ్యక్తిలోనైనా ఈ 4 లక్షణాలు లేకపోతే గనక ఖచ్చితంగా అన్యాయం చేయడానికి ఏ మాత్రం కూడా సంకోచించాడు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతాడు. ఎంత అన్యాయమైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతాడు పిల్లారా. ఎంత ఘోరమైనటువంటి తప్పిదమైనా, అది చంపడానికైనా సరే, అది ఏమంటారు దానిని, నరహత్య అయినా, వ్యభిచారమైన, పాపము, దొంగతనమైనా, ఇంక ఏదైనా కూడా చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. ఆఖరికి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకోవడానికి కూడా ఇష్టపడిపోతారు. మరో ఉదాహరణ శాస్త్రులు, పరిసయ్యులు కూడా. ఈ శాస్త్రులు, పరిసయ్యుల గురించి మత్తయి సువార్తలో ఏం రాయబడి ఉంటుంది? మీరు మీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటానికి నీతి న్యాయములన్నింటినీ కూడా తొక్కేసి ధర్మశాస్త్రం అంతటిని కూడా మార్చేసి మీరు నడుచుకుంటున్నారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారండి? ధర్మశాస్త్రం యొక్క అర్థం ఒకటి చెప్తా ఉంటే ఈ అర్థాన్ని మార్చి వీళ్ళకు అనుకూలంగా ఎలాగైతే జరుగుతుందో ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి దాన్ని మలి చేసుకుని దేవుని వాక్యాన్ని నిరుద్ధకం చేసేశారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా. వారి గురించి కూడా ప్రభు ఇదే అంటాడు, మీకు దేవుని భయం అనేది లేనే లేదు, మనస్సాక్షి అనేది మీకు లేదు, భక్తిహీనత వలన మీరు ఈ విధంగా చేస్తున్నారు, అదేవిధంగా పాపం అంటే భయమే లేకుండా మీరు చేస్తున్నారంటాడు. ఒకసారి 23 చూడండి, మత్తయి సువార్తలోనే 23:23లో ఉంటా చూడండి. ఇక్కడ వేషధారులైన శాస్త్రులారా అంటాడు, పరిసయ్యులారా అంటాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టేశారు, అనగా న్యాయమును, కనికరాన్ని విడిచిపెట్టేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేది. చేయవలసిన వాటిని విడిచిపెట్టి చేయకూడనవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, వాళ్ళని కూడా ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాడు, ఇదిగో అన్యాయము, అక్రమంగా నడుచుకున్నటువంటి వారు వీరు అని చెప్పి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఆలోచన చేయండి పిల్లారా. ఒక్కసారి మనం అనుకుంటున్నాం చిన్న విషయాలే కదా, అధర్మంగా, అనీతిగా, అవినీతిగా, లేకపోతే అన్యాయంగా నడిచేసుకోవచ్చు ఎలా పడితే అలా అనుకున్నట్లయితే కనుక అది తిరిగి మళ్ళీ మనకే చుట్టుకుంటుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని భయం లేకపోతే కనుక ఆ శిక్ష మన మీదకి ఖచ్చితంగా వస్తుంది అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటటువంటి వారముగా ఉండాలి పిల్లల. మరి ఇప్పుడు ఇంకోసారి ఆలోచన చేద్దాం పిల్లల. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే, ఒక అపోహ ఉంది ఎవరి దగ్గర, బయట వాళ్ళతో సంబంధం లేదు, విశ్వాసులైనటువంటి మన దగ్గరే ఉంది. అపోహ ఏంటంటే, మనమందరము కూడాను ఎప్పుడో ఒక సందర్భంలో ఎక్కడొక చోట అవినీతి, అన్యాయం చేస్తూ ఉంటాం. చేసినప్పటికీ కూడాను మనం ఏమనుకుంటా ఉంటామంటే మాటకి, దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నాకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, అన్నీ నేను పొందుకుంటున్నాను అని చెప్పి మనం ఒక అపోహలో జీవించేస్తూ ఉంటాం. ఎంత అవుతుందా అవుదా అండి? అది జరుగుతుందా జరగదంటారా? 100% జరుగుతూ ఉంటుందండి. అంటే మన పాపములు మనం ఏం చేస్తామంటే కప్పిపుచ్చుకుంటూ ఉంటాం. మన పాపంలో మనం ఏం చేస్తామంటే మనం దానిని మర్చిపోతూ ఉంటాం అనమాట. మనం చేసిన పాపాలని మనం మర్చిపోయి మనం చేసినటువంటి, అంటే యథార్థంగా ఏదైతే కొంత భక్తిగా ఉన్నామో దానిని పైకి తీసుకొస్తాం. పైకి తీసుకొచ్చి నేను బాగానే ఉన్నా, దేవుడు నాతోనే ఉన్నాడు అని మనం అనుకుంటా ఉన్నాం. ఇదే తరహాలో ఇశ్రాయేలీలు కూడా అలాగే అనుకున్నారు. ఇశ్రాయేలు చేసే తప్పులన్నీ చేసేస్తున్నారు. కానీ ఎవరి దగ్గరైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఉండేవారంటే, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మేము ప్రతిరోజు మందిరానికి వస్తున్నాం, ప్రతిరోజు మేము దేవునికి ఇవ్వవలసిన బలులు అర్పిస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయంటున్నాడు. మరి ఇప్పుడు ఈ విషయము అవతల ఉన్న వ్యక్తికి తెలియదు, యువతలు ఉన్నటువంటి వ్యక్తికి కూడా తెలియదు. అవునా కాదండి?
చెప్తున్న వ్యక్తి అంటున్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, యువతలో వింటున్న వ్యక్తి అంటున్నాడు ఓకే దేవుడు నీకు బాగా తోడుగా ఉన్నాడు, చాలా సంతోషం అంటున్నాడు. మరి ఇద్దరి మధ్య జరుగుతున్న సత్యం ఎవరికి తెలుసు? అసలు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా అన్న సత్యం ఎవరికి తెలుసు? ఆ దేవుడికి తెలుసు. ఒక్కసారి ఇర్మియా గ్రంథానికి రండి, 7వ అధ్యాయానికి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒక్కసారి చూద్దాం. యెహోవా యొద్ద నుండి అందరు తీశారండి, చాలా చక్కగా వివరిస్తాడు ఇక్కడ. అందరు తీయండి. ఇర్మియా 7 మొదటి వచనం చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున ఎవరి దగ్గర నుంచి వచ్చింది అర్థమైంది కదండి? ఇర్మియాకి దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వాక్కు. ఏమంటున్నాడు? నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచటనే ప్రకటించు. మందిరము దగ్గర నిలబడు, ఆ ద్వారం దగ్గర ప్రకటించని చెప్తున్నాడు ఇర్మియాకి. ఏమని ప్రకటించమన్నాడు? యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించి యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు 3 సార్లు. అంటే వాళ్ళందరూ కూడా నొక్కి ఒక్కడి నుంచి మాట మాటకి ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అంటున్నారు. ఆలయం అయితే ఉంది కరెక్ట్ గానే, కానీ ఆలయంకి వస్తున్నటువంటి వారి యొక్క యోగ్యత ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రభు. నెక్స్ట్ చూడండి. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఈ విధంగా మీరు జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండి నెడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురి ముంచుదును. ఇప్పటి వరకు కూడాను మీరు ఆలయం దగ్గర ప్రకటిస్తున్నప్పుడు ఆలయంకి వస్తున్నారు, ఇది దేవుని ఆలయం అంటున్నారు, కానీ మీరు అలా నడుచుకోవట్లేదు, కాబట్టి మీరు ఇది చేసి నడుచుకోండి అని చెప్పాడు. ఇప్పుడు చూడండి 8వ వచనంలో, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను ఇన్ని చేస్తున్నారు, అయినను కూడా ఏమంటున్నారు ఇప్పుడు ఇక్కడ? నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చిన నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఏమండి, వాస్తవానికి చూస్తే కనుక ఎలా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడాను? పాపముల పుట్ట ఇక్కడ చెప్పాడు ప్రభు. ఇవన్నీ చేస్తానే ఉన్నారు, కానీ మీరు మందిరానికి వస్తారు, ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అంటూ ఉంటారు. అనిన తర్వాత నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని చెప్పి మీరు చెప్తారు. అంటే మందిరంలోకి వచ్చి వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మమ్మల్ని విడిపించేశాడు, మేము దేవుని బిడ్డలం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి మాత్రము అక్కడ అంటే చుట్టుపక్కల ఇప్పుడు ఉదాహరణ ఇది ఎలా జరిగిందని వర్ణిస్తాను, గమనించండి. నేనే ఉన్నాను, మందిరం లోపలికి వచ్చాను, అక్కడ రాగానే అక్కడ ఇర్మియా ఉన్నాడు. ఇర్మియా ఉండి ప్రకటిస్తున్నాడు, ఇదిగో నీ యొక్క పద్ధతిని మార్చుకో, నీ స్థితిగతులు మార్చుకో, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు అంటున్నాడు. అదంతా వినకుండా లోపలికి వచ్చేసాను. నేను వచ్చేసిన తర్వాత వచ్చి ఇలా చేతులు పెట్టి, ఓ ప్రభువా నాయన నువ్వు నన్ను విడిపించావు, నీకు స్తోత్రం, నాకు తోడుగా ఉన్నావు ప్రభువా నువ్వు అని చెప్పి అంటా ఉన్నాను. ఇప్పుడు అన్నప్పుడు పరిస్థితి ఏంటి? మీరు అందరూ వింటున్నారు, అబ్బో ఎంత భక్తిపరుడో, దేవుడు విడిపించాడు, రక్షించాడని నన్ను గురించి మీరు అనుకుంటున్నారు. మీరు అందరూ కూడా అదే అనుకుంటున్నారు, నేను అలాగే స్తుతిస్తున్నాను. తీరా ఇర్మియా చెప్పిన మాట ఏంటి? బయట నేను అన్ని తప్పులు చేసావు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు, వినలేదు. ఇప్పుడు ఎవరికి తెలుసు అసలు సత్యం అంతా? దేవునికి తెలుసా అండి? ఇదే జరుగుతుంది. కాబట్టి నటించడం వలన ఎవరిని మోసం చేస్తున్నాం? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. నీతి యథార్థత లేకుండా మనము జీవిస్తున్న ప్రతి క్షణము కూడాను మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం తప్ప దేవుణ్ణి ఏమాత్రం కూడా మోసపుచ్చటం లేదు, అది చెయ్యలేము కూడా. ఎందుకంటే సమస్తము ఎరిగినటువంటి వాడు ఆయన గనుక. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, కంక్లూజివ్ పాయింట్ ఏంటంటే, మనము ఆయన మాట వినాలి. వింటే కనుక దేవుడు ఏమంటాడు? ఆశీర్వాదిస్తానంటాడు. వినకపోతే ఏమంటాడు? శిక్షిస్తానంటాడు. అంతేనా కాదండి? వింటే ఆశీర్వాదం, వినకపోతే శిక్ష. 22వ అధ్యాయం వెళ్దాం, ఇర్మియా 22. ఫస్ట్ మనం ఓపెనింగ్ వర్స్ చదువుకున్నాం కదా, అక్కడికి వచ్చేద్దాం ఇప్పుడు.
అందరూ ఒకసారి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం తీయండి, మొదటి వచనం నుంచి. యెహోవా ఇలాగ మళ్ళీ సెలవిచ్చుచున్నాడు, ప్రభు చెప్తున్నటువంటి మాట, నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును నీ ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. దేవుని మాట వినండి అని ప్రకటించండి అని చెప్తున్నాడు. వచ్చి ఇర్మియా ప్రకటిస్తున్నాడు. యెహోవా ఇలాగ ఆజ్ఞనిచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగచేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల, ఇది అండర్లైన్ చేయండి పిల్లరా, మీరు నిశ్చయముగా ఇలాగున చేసిన ఎడల ఏమంటున్నాడు అప్పుడు? దావీదు సింహాసనం మీద ఆశీర్వాదం కూర్చుండు రాజులు. నిశ్చయముగా దావీదు సింహాసనం మీద కూర్చుండటానికి, రాజులు రథములు గుర్రములెక్కి తిరగడానికి, ఉద్యోగస్తులు సమేతముగా అందరూ కూడాను ఈ ద్వారముల గుండా ప్రవేశించడానికి నేను అనుకూలపరుస్తాను. ఆశీర్వాదం ఎప్పుడు అంటున్నాడు? మీరు నిశ్చయముగా నీతి న్యాయములను అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. 5వ వచనం చూడండి. ఇప్పుడు మీరు ఈ మాటలు వినని ఎడల, రౌండ్ అప్ చేయండి. పైన చేసిన ఎడల, కింద వినని ఎడల. వినని ఎడల ఏం జరుగుతుంది? ఈ నగరు పాడైపోతుంది. నా తోడని ప్రమాణం చేయుచున్నాను, ఇదే యెహోవా శిక్ష వస్తారు. సో ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ఆశీర్వాదం మనకి వస్తుంది. ఎప్పుడైతే మనము నడుచుకోమో శిక్ష ఖచ్చితంగా వస్తుంది. మనం అనుకోవచ్చు, అరే ఏముందిలే, ఒక అన్యాయం చేసేసాం కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ అన్యాయం చేసిన తర్వాత అది మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది, మన నీడలాగా. ఏమంటే మీ నీడ ఎప్పుడైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందా చెప్పండి? అది ఒకవేళ సాధ్యమైతే కనుక ఇదిగో మనం చేసే అన్యాయం కూడా మనల్ని విడిచిపెట్టడం సాధ్యమే. మన నీడ మనల్ని విడిచిపెట్టదు అనేది ఎంతైతే సత్యమో, మనం చేసిన అన్యాయము మనల్ని అలాగే వెంబడిస్తుంది. ఖచ్చితంగా అన్యాయానికి మనము ఫలమును ఒక రోజున అనుభవిస్తాము. కొలస్సీ 3:25 పాత నిబంధనలో చెప్పినటువంటి మాట కాదు, అది కొత్త నిబంధనలోనే. ఒకవేళ పాత నిబంధనలో చెప్తే ఓల్డ్ టెస్ట్మెంట్ టైం కదండి, ఇది కృపాకాలము, ఇప్పుడు చెప్పలేదు కదా అని అనుకోవచ్చు మనము. కానీ ఎప్పుడు చెప్తున్నాడండి? కొలస్సీ 3:25 నూతన నిబంధనలో. మనం అంతా ధ్యానించాం కొలస్సీ పత్రిక. సో అన్యాయము చేసినటువంటి వాడికి తిరిగి అన్యాయం ఖచ్చితంగా చేయబడుతుంది. ఏ మాత్రము పక్షపాతం అనేది ఉండదు అని చెప్తున్నాడు అక్కడ. సో కాబట్టి మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడండి? ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం ఈ రోజున మనము? న్యాయమును అనుసరించండి, అలాగే నీతిని అనుసరించి నడుచుకోండి, మీకు ధన్యత వస్తుంది, మీరు ధన్యులు అంటున్నాడు. అది ఎప్పుడు చేయాలంటే ఎల్లవేళలా చేయాలి. ఎప్పటి వరకు? మనం ఆ కిరీటం పొందేంత వరకు కూడా ఆ ప్రవర్తన మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఏం లేదండి, యథార్థంగా ఉండాలంతే. ఎక్కడన్నా సరే మనకు అవకాశం దొరికిందనుకోండి, ఏమది అన్యాయం చేయడానికి అవకాశం కనపడింది అనుకోండి, చేయొద్దు. న్యాయంగానే చేయాలి. అక్కడ న్యాయంగానే తీర్పు తీర్చాలి, న్యాయంగానే చూడాలి. ఎక్కడన్నా అవినీతి చేసే అవకాశం దొరికింది, చేయొద్దు అవినీతి, నీతిగానే ఉండాలి. సో మన ముందుకి అపవాది అవకాశాలన్నీ తీసుకొస్తాడు మన అడుగడుగున. మన కంటి ద్వారా, మన మాట ద్వారా, చూపు ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా ఏదో ఒకటి మన ద్వారా తప్పు చేయించాలని మన ముందుకు తీసుకొస్తూనే ఉంటాడు అవన్నీ కూడాను. కానీ మనం వాటన్నింటినీ కూడా ఏం చేయాలి? అధిగమించి ముందుకు సాగుతూ ఉండాలి. అప్పుడే మనము దేవుని బిడలంగాను, దేవుని కలిగిన వారంగాను, భయం ఉన్న వారంగాను, పాపం అంటే కూడా భయం ఉన్న వారంగాను, భక్తి కలిగిన వారంగాను ఉన్నామని అర్థమవుతుంది. మరి ఆ విధంగా మనం అందరం నడుచుకుందామండి. ఎంతమంది వడంబడిక చేసుకుంటారు? నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటము. ఎందుకంటే అది ఎంతవరకైనా మనల్ని పాపములో పెట్టగలుగుతుంది. చేసే చిన్న అన్యాయమైనా సరే ఆ చిన్న షాడో మనల్ని వెంటాడుతుంది. సో అది మనము ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం, మైండ్లో పెట్టేసుకుందాము. ఇది ఒక్కసారి నేను అన్యాయం చేశానా, ఆ అన్యాయం నాకేమవుతుంది? వెంబడిస్తుంది అని మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఎక్కడో చిన్న జరిగిపోతూ ఉంటాయండి, చిన్న చిన్నవి. వాటిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పొరపాటున మనం అనుకుందాము, చిన్న విషయం, మన నైబర్స్ ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నప్పుడు మనం వెళ్ళి మామూలుగా ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక వ్యక్తి పైన నువ్వు నాది ఫలానాది దొంగిలించావని ఒక నేరం మోపాడు. వాస్తవానికి అతడు తీసుకోలేదు, వాస్తవానికి అతడు దొంగిలించలేదు, కానీ ఒక నేరం అతడి మీద మోపబడతా ఉంది. మనం మధ్యలో వెళ్ళి అవును ఇతడి దగ్గర నేను అదేదో చూశాను, ఏదో పొరపాటు, ఆలోచన విధానంలో తేడా,
అపోహ ఏదో కలిగి అవును నిజంగానే ఇతడు దొంగతనం చేశాడు అని చెప్పి మనం అన్నాం అనుకుందాం. ఇప్పుడు నీతిమంతుడైనటువంటి వాడికి అన్యాయం జరిగిందా? అక్కడ వెంటనే వాడికి శిక్ష పడిందా? ఇప్పుడు అన్యాయంలో మనం అనవసరంగా పాలుభాగస్తులమయ్యామా? సో ఇలాంటి తెలియకుండా కూడా మనం ఎన్నో వాటిలో పడిపోయే అవకాశం ఉంటుంది కనుక మనం ఎప్పుడూ కూడా కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ నీతి న్యాయమును అనుసరిస్తూనే యథార్థతను కలిగి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే అనాలోచితంగా కానీ కూడా మనము చేయటానికి వీలు లేదు ప్రియులారా. మరి అలాంటి యథార్థమైనటువంటి నడిపింపు దేవుడు మనందరికీ దయచేయను గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభువా నాయన మన న్యాయమును అనుసరించి నడుచుకోమంటున్నావు, నీతిని అనుసరించి నాయన నడుచుకోమంటున్నావు, అది ఎల్లవేళలా కలిగి ఉండమంటున్నావు. ఆ గొప్ప ధన్యతను మాకు ఇస్తానంటున్నావు తండ్రి. నాయన మేము ఎల్లప్పుడూ కూడా నాయన మేము నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా, నిన్ను ఎరిగిన వారముగాను నాయన మరి ఇదిగో మనస్సాక్షి నాయన గద్దించినప్పుడు లోబడే వారముగాను, భక్తిహీనత లేకుండా నీతిమంతులముగా ఉండి నాయన పాపమునకు భయపడి మేము యథార్థంగా నడిచే కృపను మా అందరికీ దయచేయమని మరొక్కసారి నీ సన్నిధికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.